తులసి The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched off. Please try after some time. కాల్ కనెక్ట్ అవ్వట్లేదేంటి? అత్తయ్య గారు, ఏంటి కాల్ కనెక్ట్ అవ్వడం లేదా? నెట్వర్క్ ప్రాబ్లమో లేదంటే మీ చిన్నబ్బాయి మీ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడేమో. ఝాన్సీ, జ్యోతి అలాంటి పని చేయడు. తల్లి మీద పిల్లల అలక్క మామూలు విషయమే. అందులో కూడా ప్రేమ ఉంటుందే కాని ద్వేషం ఉండదు. నా పిల్లలు నన్నెప్పుడు ద్వేషించరు. మీ పిల్లల్ని మీరు బాగా వెనకేసుకొస్తారు. మీ పెంపకం గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు అస్సలు ఊరుకోరు. మరి ఇంత ఆదర్శ కుటుంబంలో అసలు ఈ గొడవలేంటి? జ్యోతిరాదిత్య మీతో మాట్లాడకపోవడం ఏంటి? మీ విషయంలో తనలా ప్రవర్తించడానికి పూర్తి కారణం మీరే. నేనా? అవునండి. జ్యోతి లక్ష్మిలను దగ్గర చేసింది మీరు, వాళ్ళ లవ్ స్టోరీ నడిపించింది మీరే. ఇటు సూర్యుడు అటు ఉదయించినా వాళ్ళ పెళ్లి జరిపించి తీర్తానని ప్రతిజ్ఞలు చేసింది మీరు. మీరు అన్ని ఆశలు కల్పించినందుకే కదా ఈరోజు లక్ష్మి విషయంలో జ్యోతి పిచ్చోడయ్యాడు. అయినా మీ చిన్న కొడుకు గురించి నేనెందుకు మాట్లాడ్డం? ఆ టెన్షన్ ఫేస్ చేయడానికి ఎలాగూ మీరున్నారు కదా. అన్నట్టు నా కోసం ఈశ్వర్ కోసం మీరు ఈరోజు పాలు కలపలేదేంటి? పాలు కలిపిస్తే మా ఫస్ట్ నైట్ జరిగిపోతుందని రిషికేష్ గురువు గారు చెప్పినట్టు నా ప్రాణాలకు ప్రమాదం వస్తుందని ఆలోచిస్తున్నారా? నేను అలాంటివి ఏం నమ్మను. మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నేను పాపనో బాబునో కాని మీ చేతుల్లో పెడితే ఈ ఇంటి పెత్తనం మీరు నా చేతుల్లో పెట్టాలి. అది కాదు ఝాన్సీ, ఇంటి పెత్తనం నీకు అప్పగించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ గురువుగారు చెప్పిన సూచనలు పాటించకపోవడం అంటే అది ప్రాణాలతో చెలగాటం. దయచేసి నువ్వు 6 నెలల వరకు ఈశ్వర్కి దూరంగా ఉంటే మంచిది. ఎక్కడి నుంచో దిగొచ్చినా ఆ గురువుగారు చెప్పినా నేను వినను, మీరు చెప్పినా నేను వినను. నా జీవితం, నా కాపురం, నా ఇష్టం. ఝాన్సీ, మీరు ఆపాలని చూస్తే నాకంటే ముందు ఆ రేవతి శుభవార్త చెప్పొచ్చు. రేవతి ముందుగా తల్లైతే ఇంటి పెత్తనం మీరు నాకు అప్పగించరు. ఝాన్సీ, కోడళ్లుగా మీరిద్దరూ నాకు సమానమే. ఒకరి మీద తక్కువ, ఒకరి మీద ఎక్కువ ప్రేమ నేనెప్పటికీ చూపించను. చూపిస్తారు. ఈ విషయం నాకు ప్రత్యక్షంగా రుజువు కూడా అయింది. ఏంటి రుజువు? ఎలా చెప్పగలుగుతున్నావు? ఈశ్వర్ నేను దగ్గర కాకూడదని, మా ఫస్ట్ నైట్ జరగకూడదని పాలల్లో నిద్ర మాత్రలు మీరు కలపలేదా? ఝాన్సీ, అది కలపలేదని మాత్రం చెప్పకండి. మీరు కలిపారు, మా ఫస్ట్ నైట్ ని ఆపారు. రేవతే ముందుగా పాపనో బాబునో కనాలి. రేవతి కంటే నేనెప్పుడు ఒక మెట్టు కిందే ఉండాలి. ఇదే మీ టార్గెట్. నాకు అలాంటి ఉద్దేశం లేదు ఝాన్సీ, దయచేసి అర్థం చేసుకో. కవర్ చేసుకోవడానికి మీరు ఎన్ని చెప్పినా మీ అంతరంగం ఏంటో నాకు తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్లో వారసుని కానీ వారసురాల్ని కానీ ముందుగా ఇచ్చేది నేనే. ఈశ్వర్కి నేను దగ్గరవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఝాన్సీ, నీ పంతంతోను ఈగోతోను దయచేసి ప్రమాదం కొని తెచ్చుకోకు ప్లీజ్. నేను ఈశ్వర్తో సంతోషంగా ఉంటాను. అలా నేను తనకు దగ్గరైతే నా ప్రాణాలకు ప్రమాదం అంటారా? పోనివ్వండి, నేను చచ్చిపోయినా పర్లేదు. ఝాన్సీ, నా గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఝాన్సీ, 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 నేను చెప్పేది విను. ఝాన్సీ, భగవంతుడా, ఝాన్సీ అసలు మాట వినేలా లేదు. ఝాన్సీని ఎలా ఆపాలి?
ఎప్పుడు ఇదే ధ్యాస. వదులు విష్ణు, వదలమంటున్నానా? రాధి ప్లీజ్. విష్ణు వదులు విష్ణు. బతిమాలే కొద్ది ఎక్కువ చేస్తున్నావు రాధి. మళ్ళా పెళ్ళైన భార్యాభర్తలకు రాత్రి అనేది ఒక అందమైన అనుభూతి, కానీ మన లైఫ్లో ప్రతి రాత్రి పీడకలగా మార్చేస్తున్నావు. పీడకల పగటికల అన్నావంటే దిండు దుప్పటి తీసుకుని నేను బయటకెళ్ళి పడుకుంటా. బయట అంటే హాల్లో వెళ్ళి పడుకోనా? ఏంటి బెదిరిస్తున్నావా? నేను నిన్ను అడగరాందేదో అడిగినట్టు, నిన్ను హింసిస్తున్నట్టు వెళ్ళి హాల్లో పడుకుంటావా? అయితే నేను కూడా బయటికెళ్తాను. నువ్వు కూడా బయటకెళ్ళి పడుకుంటావా? నేను బయటికెళ్తానంది నిద్రపోవడానికి కాదు. మరి పాత కొటేషన్ ఒకటి ఉంది, అది నిజం చేయడానికి. ఏంటి ఆ కొటేషన్? ఇంట్లో ఫుడ్ లేకపోతే ఏం చేస్తాం? బయటికెళ్ళి హోటల్లో తింటాం. నువ్వు నన్ను ఇంకా ఇంకా హింస పెడుతుంటే అదే చేయబోతాను. ఏం మాట్లాడుతున్నావురా? నీకెంత ధైర్యం? బయట హోటల్కి వెళ్తావా? అంటే నీకు ఆల్రెడీ ఇంకెవరో ఉన్నారన్నమాట. చెప్పరా? ఎవరు? ఎవరిది? చెప్పు. చెప్పు. ఎవరు లేరు, వస్తారని చెప్తున్నాను. ఎలా వస్తారా? ఎలా వస్తారు? నేనే ప్రాణమని, నిన్ను తప్ప జీవితంలో ఇంకెవరిని ఊహించుకోలేనని నా కోసం ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నవాడివి. ఈ కొద్ది రోజులకే నా మీద విరక్తొచ్చి నాకు ద్రోహం చేయాలని చూస్తావా? నిన్ను నీకైనా ఇలాంటి చెత్త ఆలోచన ఎలా వచ్చింది చెప్పు. ఇంకోసారి రేవతి ఆగు 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 రేవతి, నేను చెప్పేది విను ఫస్ట్. నువ్వు మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేయడం వల్లే కదా నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మి, శైనేషు రంభ, క్షమయాధరిత్రి అంటే క్షమించడంలో భార్య భూమాతలా ఉండాలి అని అన్నారు. పని చేయడంలో సలహాలు ఇవ్వడంలో నిన్ను అసలు తప్పు పట్టడానికి వీల్లేదు, కానీ బెడ్రూమ్కి వచ్చాకే వండుకేస్తున్నావు. లైఫ్ అంటే ఇది కాదు రేవతి. ఈశ్వర్ ఝాన్సీల కాపురమైనా బాగుందా అంటే 6 నెలల వరకు వాళ్ళు కలవకూడదని గురువుగారు చెప్పారు. ఇంటి కోడలిద్దరిలో ఎవరో ఒకరు శుభవార్త చెప్తే బాగుంటుంది కదా. ఉన్నమాట బయట జనం మనల్ని అడిగే మాట. ఆ విషయానికి వస్తే ముందు నువ్వే పిల్లల్ని కనాలి. ఝాన్సీ ముందుగా పిల్లల్ని కన్నదే అనుకో, పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి ఏమైంది, వాళ్ళలో ఏదైనా లోపం ఉందా అని అందరూ నానా రకాలుగా అనుకుంటారు. వాళ్ళకి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? కొడుకులిద్దరు పెళ్లిళ్ళు చేసిన మా అమ్మకు పాపనో బాబునో కనిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది, ఇల్లు కూడా ఎంత సందడిగా ఉంటుంది. ఇంట్లో సందడి ముఖ్యమే, అత్తగారి సంతోషము ముఖ్యమే. అలా అని నా ఆశ కూడా నాకు ముఖ్యమే. నువ్వు మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, మంచి జాబ్ సంపాదించాలి. జాబ్ సంపాదించాలి నువ్వు నా ప్రాణాలు తీసేస్తున్నావు రావతి. ఉద్యోగం బదులు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయమంటావా? చెప్పు, వెంటనే స్టార్ట్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తావు? అత్తయ్య గారు క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి దాంట్లో మిరపకాయ బజ్జీలేస్తావా? అలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎందుకు చేస్తాను, పెద్దగానే స్టార్ట్ చేస్తాను. బిజినెస్ అంటే పిల్లల్ని వాడేసుకునేంత ఈజీ కాదు. పొద్దున 4ంటికి లేవాలి, తిరగాలి, చెయ్యాలి, అనుభవం కావాలి, ఆ తర్వాతే కలిసొస్తుంది. ఓపిక లేనివాడివి, నీకా ఫీల్డ్ అస్సలు సెట్ కాదు. నువ్వు ఏదైనా కష్టపడి ఎగ్జామ్ రాసే మంచి జాబ్ సంపాదించాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు మొండిగా ప్రవర్తిస్తున్నావు. మొండిగా ప్రవర్తిస్తుంది నువ్వు. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు, ప్రశాంతంగా వెళ్ళి పడుకో. నా బలహీనత ఏంటో తెలుసుకోవడం నువ్వు వాడుకుంటున్నావు కదా. అయినా నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అది నా కష్టమే, నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు కన్సీవ్ అవుతావు,
నువ్వు పాపనో బాబునో కడుపులో మోస్తావు. నా కష్టం నేను పడతాను, సక్సెస్ అవుతాను. దానికి దీనికి లింక్ పెట్టడం మాత్రం అన్యాయం. ఇది అన్యాయమే అనుకో, అరాచకం అనుకో, లేదా ఇంకేమైనా అనుకో, నువ్వు నేను దూరం 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 అంతే. నాకు కూడా పౌరుషం ఉంది రేవతి, నాకు కూడా ఈగో ఉంది. నేను వెంట పడకుండా దూరంగా ఉండగలను, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. పడుకో, ప్రశాంతంగా నిద్రపో, హాయిగా నిద్రపో. నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను, ఓకేనా? పడుకో. గుడ్ నైట్ విష్ణు. గుడ్ నైట్. ఈశ్వర్, ఝాన్సీ చెప్పు. ఝాన్సీ, మన బెడ్రూమ్ ని ఆఫీస్ రూమ్ గా వాడడం బ్యాన్ చేయమని నీతో చాలా స్ట్రిక్ట్ గా చెప్పాను. అయినా సరే నువ్వు మళ్ళీ వర్క్ చేస్తున్నావు. లైఫ్ లో జాబ్ ఇంపార్టెంటే, కానీ జాబ్ కంటే లైఫ్ పార్ట్నర్ కూడా ఇంపార్టెంట్ కదా. యాజ్ పర్ సైకాలజీ, ఒక భార్య తన భర్త గురించి ఎలా ఆలోచిస్తుందంటే, తన భర్త తనకంటే ఎక్కువ ఎవరికి ప్రయారిటీ ఇవ్వకూడదని కోరుకుంటుంది. ఆ భర్త ఇది అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా వైఫ్ ని ఒక థర్డ్ పర్సన్ గా, ఇంట్లో ఒక మెంబర్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ఝాన్సీ, నీకేమైంది? నేను నీ గురించే మాట్లాడుతున్నాను ఈశ్వర్, నీకింకా అర్థం కాలేదా? ఇప్పుడు నిన్నిక్కడ ఒక థర్డ్ పర్సన్గా ఎవరు చూస్తున్నారు? నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నీకు ఇవ్వకుండా నిన్నెవరు ఇన్సల్ట్ చేస్తున్నారు? ఇన్సల్ట్ అంటే ప్రత్యేకంగా గొడవ చేయక్కర్లేదు. నేనేం చెప్పానో అది గుర్తుపెట్టుకోకుండా ఇగ్నోర్ చేసినా నా దృష్టిలో ఇన్సల్టే. ముందు ఈ ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టు. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నాతో టైం స్పెండ్ చేయి. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఝాన్సీ, లాస్ట్ వీక్ నుంచి పెండింగ్ ఉంది. అయినా సరే ఆ వర్క్ నువ్వు ఆఫీస్లోనే చూసుకోవాలి, ఇక్కడ నన్ను మాత్రమే చూసుకోవాలి. నీకోసం అందంగా రెడీ అయి పాలు గ్లాస్తో పాటు వస్తే నువ్వు నన్ను కనీసం పట్టించుకోకపోతే నేనెంత హర్ట్ అవుతానో కొంచెం కూడా థింక్ చేయవా? యు ఆర్ సో క్యూట్, యు ఆర్ ఆసమ్, ఐ లవ్ యూ సో మచ్. ఇదేదో నేను పైకి చెప్పట్లేదు, సిన్సియర్గా నా హార్ట్లోంచి వస్తున్న మాటలు. బట్ ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. సారీ ఎందుకు చెప్తున్నావు? నీ మీద నాకున్న ఇంత ప్రేమని, ఇష్టాన్ని చెప్పగలనే కానీ ఈ 6 నెలల దాకా అంతకంటే ఏం చేయలేను. ఈశ్వర్, ఆ రిషికేష్ గురు చెప్పిన మాటలు నువ్వు అంతగా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ఝాన్సీ. నీకెలాంటి ప్రాణహాని జరగకూడదు కనుక మన మధ్య 6 నెలల గ్యాప్ ఉండాలని కోరుకుంటున్నాను. ఓ దిస్ ఇస్ టూ మచ్ ఈశ్వర్. నీలాగా నాలాగా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్ళు కూడా ఈ జనరేషన్లో ఇలాంటి స్టూపిడ్ థింగ్స్ నమ్మడం, భయపడ్డం చాలా చాలా సిలీగా అనిపిస్తుంది. అలాంటి భయాలన్నీ నీ మనసులోంచి తీసేయ్ ఈశ్వర్. ఎన్నో రోజుల నుంచి మనం కలలు కంటున్న జీవితానికి మనమే శత్రువులుగా మారకూడదు. కమ్ ఆన్ ఈశ్వర్. ప్లీజ్ ఝాన్సీ,
గురువుగారు చెప్పింది నేను ఒక్కడే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా నమ్ముతున్నారు. వాళ్ళకు కూడా నేను మాటిచ్చాను. అది కాదు ఈశ్వర్. నువ్వు నన్ను ఈ విషయంలో ఎంత కన్విన్స్ చేయాలన్నా నేను వినను. 6 months వరకు నువ్విక్కడే, నేను అక్కడే. The subscriber you are calling is switched off. Please try after some time. చాలా సేపటి నుంచి చేస్తున్నాను. జ్యోతి ఫోన్ అస్సలు కలవట్లేదు. వీడెక్కడికి వెళ్ళాడు అనుకోవాలి? లక్ష్మి విషయంలో నేను వీడిని సమర్థించట్లేదని నా మీద కోపంతో నాతో మాట్లాడడమే మానేశాడు. ఇంట్లో భోంచేయడమే చేయడమే మానేశాడు. వీడికి నేను నచ్చ చెప్పే కొద్దీ నన్ను పరాయిదానిలా చూస్తున్నాడు. నేను వాడి మంచి కోరుతున్నానని, ప్రేమ అనే ఈ అగాధంలోంచి వాడిని నేను కాపాడాలనే చూస్తున్నానని వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అమ్మా, కాస్త లేటుగా అయినా ఏ అర్ధరాత్రిగా వాడి ఇంటికి వస్తాడులే. అనవసరంగా వాడి కోసం ఎదురు చూస్తూ నీ నిద్రపాడు చేసుకోకమ్మా. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. బావగారు, చిన్న కొడుకు ఫోన్ కలవలేదని, ఇంకా ఇంటికి రాలేదని ఆమె టెన్షన్ పడుతుందని మనందరం టెన్షన్ పడి రావడం, ఆవిడ నిద్ర పాడవడం, ఇటు మా సంతోషం పాడవడం. తల్లి మనసు ఏంటో ఒక తల్లయ్యేదాకా నాకు తెలియదని ఈశ్వర్ నాకు క్లాస్ తీసుకోవడం. ఇంట్లో ఒక్కరి వల్ల సమస్య వస్తే ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవ్వడం ఇలాంటి కుటుంబాల్లోనే జరుగుతూ ఉంటాయి. అందరూ కలిసి ఉంటాం అన్న పేరే కానీ ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు. ఝాన్సీ, అసలే తమ్ముడు గురించి అమ్మ కంగారు పడుతుంటే మధ్యలో నీ సూటిపోటు మాటలేంటి? నిజాలు మాట్లాడితే ఇలాగే చేదుగానే ఉంటాయి. జ్యోతి లేటుగా అయినా వస్తాడు కదా, రాకుండా ఎక్కడికి వెళ్తాడు? ఈ రాత్రంతా జ్యోతి రాలేదనుకో, మనం ఇలా ఎదురు చూస్తూనే ఉండాలా? ఈ జాగ్రత్త మనకెందుకు? బావగారు అన్నట్టు అత్తయ్య గారు ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. ఝాన్సీ, లక్ష్మీ ధ్యాసలో వాడు రోజు రోజుకి చేయి దాటిపోతుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నాకెలా నిద్ర పడుతుంది? అత్తయ్య, ఝాన్సీ మాటలు మీరేం పట్టించుకోకండి. లక్ష్మిని జ్యోతి ఎంత ప్రేమించాడో చూశారు. మర్చిపోవడం కూడా జ్యోతికి అంతే కష్టం. అంత త్వరగా మర్చిపోలేడత్తయ్య. మర్చిపోవడం కష్టమే రేవతి. కానీ మనమందరం అంతగా ఎందుకు చెప్తున్నామో కనీసం వాడు ఆలోచించాలి కదా. ఆలోచించకపోగా తిరిగి మనల్నే తప్పుగా అర్థం చేసుకోవడం దారుణం కదా. మనం పడుతున్న ఈ బాధ వాడికి ఎందుకు అర్థం కావట్లేదు? వాడొక మైకంలో ఉన్నాడమ్మా, ఆవేశంలో ఉన్నాడు. అలాంటి వాడికి అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ముందెళ్ళి పడుకోమ్మా. లేదురా, చిన్నోడు రావాలి. వాడి ఇంట్లో భోంచేస్తాడో బయట నుంచి ఏదైనా తెచ్చుకుని తింటాడో అయినా పర్వాలేదు, వాడు తినాలి, వెళ్ళి పడుకోవాలి. ఆ తర్వాత నాకు ప్రశాంతత. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అరే జ్యోతి! జ్యోతి! రే! రే జ్యోతి! అరే జ్యోతి! రే! రే జ్యోతి! లేరా! రే! జ్యోతి! రే, రే జ్యోతి! రే! జ్యోతి!
జ్యోతి రే జ్యోతి, ఏంట్రా తాగొచ్చవా? ఏంట్రా ఈ అలవాటు? నువ్వు నందినితో ఇలా స్నేహం చేయడం చాలా తప్పు ఝాన్సీ. నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి నువ్వెవరివి? మరి నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి నువ్వెవరు? అలాంటి ప్రయత్నమే నువ్వు మళ్ళీ మొదలు పెడితే వెనక ముందు ఆలోచించకుండా నిన్ను నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. అది చూద్దాం. నిన్ను వెళ్ళగొడతాను, నువ్వు నన్ను వెళ్ళగొడతావు.